నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. సిక్కుల ఊచకోత 1984లో మన భారతదేశంలో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన. ఇప్పటికీ చాలామంది మర్చిపోరు, అండ్ కొంతమందికి ఇన్ఫర్మేషన్ కూడా తెలియని వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు మన దగ్గర. కొన్ని వేల మంది సిక్కులని చాలా నిర్దాక్షిణ్యంగా ఊచకోత కోసినటువంటి ఒక సంఘటన మన దేశంలో జరిగింది. అయితే దానికి సంబంధించి ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక జడ్జిమెంట్ అయితే వచ్చింది. అసలు ఆ ఊచకోత సంగతి ఏంటి, చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరు, వాళ్ళకి సంబంధించినటువంటి విశేషాలు ఏంటి, అండ్ ఇప్పుడు వచ్చినటువంటి జడ్జిమెంట్, వీటన్నిటి గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జయసింహన్ ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఎస్ అన్న, ఈరోజు అయితే జడ్జిమెంట్ వచ్చింది. దీన్ని అసలు ఎలా చూడవచ్చు మనం? ఏమంటారంటే న్యాయం ఎవరికి జరిగింది అనుకోవచ్చు, అసలు న్యాయం జరిగింది అనుకోవచ్చా? న్యాయం జరిగింది, కానీ న్యాయానికి న్యాయం జరగలేదు. ఎందుకంటే ఎప్పుడో రావాల్సిన జడ్జిమెంట్ ఇది. అందుకే న్యాయం జరిగింది, కానీ న్యాయానికే న్యాయం మాత్రం జరగలేదని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే 1984లో కొందరు ఉన్మాదులు పోయి అమాయక ప్రజల్ని చంపడం జరిగింది. నేను ఉన్మాదులు అమాయకులు అంటున్నాను. ఎక్కడ కూడా హిందువులు సిక్కులు అని కానీ కాంగ్రెస్ వాళ్ళు సిక్కులని, కాంగ్రెస్ పార్టీని కూడా నేను అనట్లేదు. కొంతమంది ఉన్మాదులు తమ ఇష్టానుసారం పోయి చంపేసిండ్రు, తమ నాయకుడిని సంతృప్తి చెందించడం కోసం. అదే మన ఇప్పుడు ఈ తరం వాళ్ళకి అర్థమయ్యాలంటే, బావ కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ఒకడెవడో మర్డర్ చేసిండు కదా, అట్లా వీళ్ళు కూడా తమ నాయకుడి కళ్ళల్లో. అసలు ఒక్కసారి సంఘటన ఏం జరిగిందో క్లియర్గా చెప్తారా? హిస్టరీలోకి వెళ్లే ముందు నేను చెప్పేది ఏంటంటే, మన కోర్టులు 1984 నుంచి 2024 దాకా 40 years అయిపోయినాక 25లో ఒక శిక్ష వేసింది. ఇది కూడా అందులో ఉన్న ఆ 100కు పైగా ఉన్న కేసుల్లో సిక్ రాయట్స్కి సంబంధించి ఒకానొక కేసు మాత్రమే ఇది. ఇంకా పూర్తి న్యాయం జరగలేదు. అందుకని దీన్ని మనం ఒక అసంపూర్ణ న్యాయంగానే చూడాలి. ఏం జరిగింది? 1984 October 31 రోజు విషాదం, దురదృష్టవశాత్తు అది ఎవరం కూడా హర్షించే విషయం అయితే కాదు. ఇందిరాగాంధీని ఆమె బాడీ గార్డ్సే చంపడం జరిగింది. అయితే ఆ బాడీ గార్డ్స్ ఏ మతానికి చెందిన వాళ్ళు? సిక్కు మతానికి చెందినవాళ్ళు. వాళ్ళ పేరు సత్వంత్ సింగ్ అని, బేన్ సింగ్ అని ఇద్దరు ఉన్నారనమాట. సో ఈ ఇద్దరిలో కాల్పులు జరిపి చంపేయడం జరిగింది. ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత జరిగిన కాల్పుల్లో, అంటే ఇతర బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు జరిపిన కాల్పుల్లో ఒక బాడీ గార్డ్ చనిపోయాడు. అంటే హత్య చేసిన ఇద్దరిలో ఒకరు అక్కడే చనిపోయారు. అక్కడే రెండో వాడుని అరెస్ట్ చేసి తీసుకెళ్లి జైల్లో పెట్టి అతన్ని విచారించి ఉరిదీయడం జరిగింది. ఉరిదీసినప్పుడు కోర్టుకి వాడు చెప్పింది ఏంటంటే, అంటే ఆ కోర్టుకి ఉరిదీయడానికి ముందు జరిగిన కేసు విచారణలో భాగంగా చెప్పింది ఏంటంటే, ఆపరేషన్ బ్లూ స్టార్ అని అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్లో ఇందిరాగాంధీ ఆర్డర్స్ మీద ఆర్మీ వెళ్ళి ఖలిస్తానీ ఉగ్రవాదులను ఎరివేయడం జరిగింది. అయితే మా పవిత్రమైన గుడిలో ఇటువంటి రక్తపాతానికి మీరు కారణమైనందుకు మేము హర్ట్ అయినాము, ఈ హర్ట్ అయినందుకు మేము హత్య చేసినామని చెప్పడం జరిగింది. వాళ్ళ వెనకాల ఎవరైనా ఉన్నారని చెప్పారు, లేకపోతే మేమే? అంటే అప్పట్లో ఖలిస్తానీ సంస్థలు చాలా ఉండేవి కదా, వాళ్ళ హస్తం ఉండొచ్చు, కానీ ఆ అఫీషియల్ స్టేట్మెంట్ మాత్రం మేము వ్యక్తిగతంగా చేసాము. ఇప్పుడు ఎట్లయితే గాడ్సే ఏం చెప్తారు, గాంధీని ఎందుకు చంపినాను అంటే కోర్టులో ఆయన చెప్పింది ఏంటంటే ఇది నా వ్యక్తిగతం. తర్వాత ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయడం జరిగింది. ఇటువంటివి చాలా జరిగినాయి, కానీ ఏ సంస్థ హస్తం కూడా తన వెనుక లేదని అఫీషియల్గా గాడ్సే చెప్పడం జరిగింది. అందుకే తర్వాత ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్ ఎత్తేయడం కూడా జరిగింది వల్లభాయ్ పటేల్. ఇక్కడ కూడా ఖలిస్తానీ సంస్థలు ఉండొచ్చు, కానీ ఇక్కడ కూడా అఫీషియల్గా వాటి పేరు లేదు. ఈ ఇద్దరు బాడీ గార్డ్స్ తమ వ్యక్తిగతమైన పగ ప్రతీకారంతో లేదంటే భావోద్వేగంతో ఇందిరాగాంధీని చంపడం జరిగింది. వాళ్ళు చంపడం తప్ప ఒప్ప అనేది పక్కన పెడితే, ఖచ్చితంగా ఒక ప్రధానమంత్రిని, ఒక వ్యక్తిని చంపడమే రాజ్యాంగం ప్రకారం తప్పు, ఒక ప్రధానమంత్రిని చంపడం ఇంకా పెద్ద తప్పు. కాబట్టి అతనికి ఉరిశిక్ష చేయడం జరిగింది. సో ఇందిరాగాంధీని చంపిన ఇద్దరిలో ఒకరేమో కాల్పుల్లో చనిపోయారు, రెండో వాళ్ళు ఉరిశిక్షకి ఐడియా ఉందా? వెంటనే జరిగింది. అంటే అతను 84లో హత్య జరిగింది కదా, ఎగ్జాక్ట్ ఇయర్ నాకు కొంత ఐడియా లేదు, కానీ 90లోనో 2000లోనో జరగలేదు. అదేం 15 ఏళ్ళు విచారణ జరగదు. ఆ విచారణ ఫాస్ట్గా జరిగింది. ఇందిరాగాంధీని చంపిన కేసుకు జరిగింది, అతనికేమో ఉరిశిక్ష చేయడం జరిగింది. అయితే ఇవాళ శిక్ష పడింది కదా ఈ సజ్జన్ సింగ్ అనే అతనికి, ఈ కాంగ్రెస్ నాయకుడు. ఇవాళ శిక్ష పడ్డ ఆయన పేరు సజ్జన్ సింగ్. బతుకున్నాడు, అందుకే కదా జీవితం. అంటే శిక్ష పడిందంటే మనకు వ్యవస్థ, నాకు మామూలుగా అప్పుడప్పుడు జోక్ అనిపిస్తూ ఉంటుంది మన వ్యవస్థ. ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత ఒక కేసులోని ఒక వ్యక్తికి ఈరోజు మనకు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చి శిక్ష పడిందంటే, ఈ 40 ఏళ్ళు పర్లేదు అంటే 40 ఏళ్ళు అప్పటికి ఆయన చేశాడు అదేదో అంటే దాదాపు మేజర్ అయ్యే ఉంటాడు.
ఎన్ని సంవత్సరాలు అయింది అప్పుడు యూత్. అదే నేను అనేది నార్మల్ గా మేజర్ కాకపోతే బాల నేరస్తులు అని చెప్పి దాంట్లో వేసేస్తారు కదా. అట్లా కూడా మేజర్ ఏంటంటే మినిమం 20 ఏళ్ళని ఉండాలి. 20+40 60 సంవత్సరాలు అయిపోయింది అంటే దాదాపుగా జీవితంలో మేజర్ పోర్షన్ ఏదైతే ఉంటుందో అదంతా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు అతనికి ఉరిశిక్ష వేయాలి అనేది చాలా మంది డిమాండ్. నేనేమంటున్నానంటే అతనికి వేసిన జీవిత ఖైదులో కూడా ఆయన బతికి ఉండే అవకాశాలు ఏం లేవు. పెద్దవాడు అయిపోయింది కాబట్టి జైలు నుంచి బయట వచ్చే అవకాశం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ సజ్జన్ సింగ్ అతనికి ఇంకో కేసులో ఈ సిక్ రయాట్స్కి సంబంధించి అసలు ఇవాళ జరిగే కేసు ఎందుకు శిక్ష పడింది అంటే ఒక కుటుంబం మీద దాడి చేసి సిక్కు కుటుంబం మీద సరస్వతి విహార్ అనే ఏరియాలో 1984 ఢిల్లీలో 1984లో సరస్వతి విహార్ అనే ప్రాంతంలో ఒక సిక్కులు నివాసం ఉన్న ఇంటి మీద మూకదాడి చేసి ఒక మొత్తం గుంపును తీసుకెళ్ళి ఈ సజ్జన్ సింగ్ వాళ్ళని రెచ్చగొట్టి చేయించాడు. ఇతను చంపాడనేది కాదు ఆరోపణ. ఇతను రెచ్చగొడితే ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బృందం పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఇల్లు తగలబెట్టేసింది. తగలబెట్టడంప్పుడు ఒక లేడీ ఉంది, ఇప్పుడు ఆ కేసు వేసిన ఆమె అనమాట. ఆమె భర్తని కొడుకుని ఇద్దరిని కూడా చంపేయడం జరిగింది. వాళ్ళిద్దరిని చంపిన కేసులో ఇప్పుడు శిక్ష పడింది. ఇటువంటివి ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మొత్తం 2700 లేదా 2800 మంది సిక్కులు ఓన్లీ ఢిల్లీలోనే చనిపోయారు. దేశ రాజధాని. అయితే ఇప్పుడు ఆ టైంలో రాజీవ్ గాంధీని ఎన్ని రోజులు జరిగిందన్న అంత సిక్రెట్స్ అనేది ఆ టైంలో ఒక దాదాపు 1-2 నెలల పాటు జరిగింది. కానీ ప్రధానమైన సంఘటనలు మాత్రం అంటే ప్రధానమైన మారణకాండ ఊచకోత మాత్రం ఒక 4-5 డేస్ జరిగింది. దీని గురించి వివేక్ అగ్నిహోత్రి అని కాశ్మీర్ ఫైల్స్ టాష్కెంట్ ఫైల్స్ తీసిన డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఢిల్లీ ఫైల్స్ అని కూడా తీస్తున్నాడు. ఆ సినిమా రాబోతుంది. ఆ సినిమా వస్తే ఇంకా చాలా బయట వస్తాయి. అయితే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఏ సినిమా వచ్చినా సరే ది కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్, ఇప్పుడు సంభాజీ మహారాజ్ గురించి చావా వచ్చినా కూడా కాదు వేరే వాళ్ళు చేసిండ్రు అని చెప్తారు కదా. లేదంటే అసలు అది జరగలేదు, ఎక్కువ చూపిస్తున్నారు. 30,000 మంది కాదు 3,000 మంది. 3,000 అయినా తప్పే కదా. కేరళ స్టోరీలో 30,000 అన్నాడంట. కాదు తక్కువ మంది అంటే 30,000 కాదు 3,000 ఆరు ముగ్గురే. తప్పే కదా. తప్పు మాత్రం అక్కడ తప్పు అని చెప్పేసి కూడా మాట్లాడు. అట్లా ఇప్పుడు రేపు ఢిల్లీ రయాట్స్ విషయంలో కూడా ఆయన చూపిస్తాడు 2,700 800 అంటాడు, లేదా 5,000 అంటాడు. ఎందుకంటే బయట అధికారికంగా అనఫీషియల్గా 5,000 మంది కూడా చనిపోయిందని చెప్తున్నారు అనమాట. పోలీస్ స్టేషన్ దాకా వచ్చే ఎఫ్ఐఆర్లో ఉన్న సంఖ్య 2,700 లేదా 800 కోర్టు దాకా వెళ్ళింది. ఎప్పుడైనా సరే ఇటువంటి మత ఘర్షణలు జరిగినప్పుడు మత ఘర్షణగా చూడొచ్చు అన్న. మత ఘర్షణలుగా చూడొద్దు, మతం మీద జరిగిన ఘర్షణగా చూడాలంటే. సిక్కులు కాబట్టే చంపేసింది. ఇప్పుడు ఆ రోజు చనిపోయిన 2,700 800 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్వరూ చేసిన తప్పు లేదు, పాపం లేదు, పోరాడితే ఏం లేదు. చంపిన వాళ్ళు ఎవరు అసలు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే ఎంతమంది పైన కేసు అయింది అది ఐడియా ఉందా? ఆ సంఖ్య చాలా మారుతూ వచ్చింది. ఎందుకంటే ఈ 40 ఏళ్లలో చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైందంటే కొందరికి క్లీన్ చిట్ ఇస్తూ బయటకు పంపించేసినారు. ఫస్ట్ కేసులు రిజిస్టర్ అయినప్పుడు చాలా మంది మీద, వందలాది మంది మీద పెట్టింది. సో ఫైనల్గా మిగిలిన వాళ్ళు కొందరు, అందులో శిక్ష పడ్డది ఇప్పుడు ఈయనకొక్కడికి. ఇంకా చాలామంది ఉన్నారు లిస్టు. సో ఇవన్నీ ఇప్పుడు క్లియర్ కావడానికి మన దేశంలో చాలా టైం పడుతుంది. అది టైం పట్టడం కంటే కూడా ఇక్కడ ఒక పెద్ద విషాదమైన విషయం ఏంటంటే ఎవరైతే కేసు వేసి ఇంతకాలం పోరాడిందో, తన భర్త కొడుకుని చంపేసిండ్రు ఈ సజ్జన్ సింగ్ మనుషులు అని చెప్పిందో, ఆమె ఈ కేసు తీర్పు వచ్చినాక అడిగిన విషయం ఏంటంటే ఇందిరాగాంధీని ఆమె బాడీగార్డ్ చంపితే ఉరిశిక్ష వేశారు కదా, మరి నా భర్త నా కొడుకుని చంపిన వాడికి ఎందుకు ఉరిశిక్ష వేయరు? ఇందిరాగాంధీ ప్రాణం కంటే మా వాళ్ళ ప్రాణాలు అంత తక్కువగా అనిపిస్తున్నాయా అని కోర్టును అడుగుతున్నాను. మేబీ కోర్టు దగ్గర ఏమన్నా ఆన్సర్ కోర్టు దగ్గర ఆన్సర్ ఏమన్నా ఉంటే ఉండొచ్చు. బట్ నేను ఏమంటున్నానంటే మన దేశంలో ఎంత ఆలస్యంగా తీర్పు రావడమే విచారకరం. ఆ తర్వాత ఎందుకు ఉరిశిక్ష వేయలేదు అంటే నో ఆన్సర్. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఉరిశిక్ష వేస్తారు. ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అనేది ఇది కాదా? ఇప్పుడు ఇందిరాగాంధీని ఎవరో చంపినందుకు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కోపం వచ్చింది. కోపం రాగానే ఏం చేశారు? రోడ్డు మీదకి వచ్చి ఎవరంటే వాళ్ళని చంపేశారు. ఆ చంపిన వాళ్ళు అందరు చేసిన తప్పేంటి? సిక్కులుగా పుట్టడం. అంతే, వాళ్ళు చేసిన ఇంక పాపం ఏం లేదు. వాడు ఆ రోజు సిక్కుగా ఉన్నాడు, గడ్డము పాగా అవన్నీ ఉన్నాయి, కనిపిస్తే చంపేసినారు అంతే. ఇంకేం ఆలోచన లేదు, వేరే ఆలోచన లేదు. ఇంతకంటే దుర్మార్గం ఎక్కడన్నా ఉంటుందా? పైకి ఇక్కడ 2 మతాలు, సిక్కులు వచ్చి హిందువుల మీద దాడి చేయలేదు, హిందువులు వెళ్ళి సిక్కుల మీద దాడి చేయలేదు. ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు వెళ్ళి సిక్కుల మీద దాడి చేశారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అని క్లియర్గా చెప్తున్నాను నేనంటే, తర్వాత రాజీవ్ గాంధీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మీ పార్టీకి చెందిన వాళ్ళు చాలామంది నాయకులు, వాళ్ళ అనుచరులు వీళ్ళు వెళ్ళి దాడులు చేసి 100 మంది చనిపోవడానికి కారణం ఏంటంటే, ఓ పెద్ద చెట్టు కూలిపోయినప్పుడు వేర్లు బయటకు వచ్చేస్తాయి, వేర్లు బయట వచ్చినప్పుడు మట్టి కదులుతుంది అని చెప్పి ఇంగ్లీష్లో చాలా ఫేమస్ కొటేషన్ అది. అటువంటి ఒక వ్యాఖ్య
ప్రధానమంత్రిగా ఉండే, అంటే డిఫాల్ట్ ప్రధాని కదా, ఇందిరాగాంధీ చనిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ ప్రధాని అవుతారు కదా. ప్రధానమంత్రి పదవిలోకి వెళ్ళే ఒక బాధ్యతాయుతమైన వ్యక్తి చేయాల్సిందే, నా నాయకుడు చేయాల్సిన మాట నాది. దీనికైతే ఆన్సర్ ఏం లేదు. కార్యకారి ఇప్పుడు ఆ మాట రాజీవ్ గాంధీ అనలేదు అని చెప్పడానికి కూడా లేదు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర. అన్నాడు అనేది ప్రూవ్డ్, మీడియాలో వచ్చింది, పేపర్స్లో వచ్చింది, అన్ని చోట్ల వచ్చింది. రాజీవ్ గాంధీ అట్లా అన్నారు అంటే ఆయన కింద ఉన్న వాళ్ళు ఎంత రెచ్చిపోతారు. రాజీవ్ గాంధీ ముఖంలో ఆనందం చూడడానికి, రాజీవ్ గాంధీని మచ్చిక చేసుకోవడానికి, తమ విధేయత ప్రకటించుకోవడానికి, ఇవన్నిటి కోసము వాళ్ళు రెచ్చిపోయినారు రోడ్డు మీద. అది ఎక్కడో దేశంలో మారుమూల ప్లేసుల్లో కాదు, ఢిల్లీ దేశ రాజధానిలో జరిగింది. అయితే కాంగ్రెస్ చరిత్ర చూసినప్పుడు ఏంటంటే మనకు ఇది మొదటిసారి కాదు. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. 1948 జనవరి 30న ఏం జరిగింది, గాడ్సే వెళ్ళి గాంధీజీని చంపేశారు. గాంధీజీని చంపడం అనేది హిందువులు గాంధీజీ మీద తీసుకున్న పగా ప్రతీకారం కాదు కదా. కాదు, గాంధీజీ హిందువునే, మిగతా అందరు కూడా హిందువులే. గాంధీజీ చచ్చిపోతే బాధపడ్డ వాళ్ళందరూ హిందువులే. రెండోది, గాంధీజీకి దేశవ్యాప్తంగా ఎంతమంది బ్రాహ్మణులు అభిమానులు ఉన్నారు, ఆయన ఫాలోవర్స్ ఉండేవాళ్ళు తెలుసు కదా. మన దగ్గర టంగుటూరి ప్రకాశం పంతులు కావచ్చు, లేకపోతే ఇటువంటి చాలా, ఇప్పుడు తమిళనాడులో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉన్నాడు, లాల్ బహదూర్ శాస్త్రి ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గాంధీజీ అనుచరులుగా అనేక మంది బ్రాహ్మణులు ఉన్నారు. సోకాల్డ్ కాశ్మీరీ పండిట్ అయిన నెహ్రూ కూడా బ్రాహ్మణే. అయినా సరే గాడ్సే అనే అతను పోయి గాంధీజీని చంపగానే తర్వాత కొన్ని రోజుల పాటు, అప్పుడైతే రికార్డ్స్ కూడా లేవు, ఎందుకంటే 1948 కదా. సో 1950 దాకా మనకు రాజ్యాంగమే లేదు, తాత్కాలిక ప్రభుత్వం ఉండేది. సగం బ్రిటిష్, సగం ఇండియా, అంతా గందరగోళంగా ఉండేది. అప్పుడు దేశ విభజన జరిగి కొన్ని లక్షల మంది పాకిస్తాన్ వైపు, బంగ్లాదేశ్ వైపు చనిపోవడం జరిగింది. ఈ మొత్తం అల్లకల్లోలంలో గాడ్సే గాంధీజీని చంపిన వెంటనే గుజరాత్ మహారాష్ట్ర బార్డర్లో పూణే ప్రాంతంలో చిత్పవన్ బ్రాహ్మణ్స్ అని ఉంటారు. గాడ్సే ఏ బ్రాహ్మణ శాఖకి చెందినవాడో అది చిత్పవన్ బ్రాహ్మణ్స్ అనమాట. ఈ చిత్పవన్ బ్రాహ్మణ్స్ని వెతికి వాళ్ళ వ్యాపారాలని నాశనం చేశారు, కాలబెట్టేసినారు, ఇంట్లోంచి లాక్కొచ్చి చంపేసినారు. ఇదంతా అబద్ధము అని చెప్తామంటే రిపోర్ట్స్, పేపర్ క్లిప్పింగ్స్ ఉంటాయి, చాలా తక్కువ సంఖ్య చూపిస్తారు, కానీ యాక్చువల్గా అప్పుడు ఎక్కువ మందే జరిగి ఉంటుంది. రెండోది, ఆ టైంలో ఏం జరగలేదని కొట్టిపారేయడానికి లేదు. వీర్ సావర్కర్ ఉన్నారు కదా, సావర్కర్ వాళ్ళ సొంత బ్రదర్ని రోడ్డు మీదకి లాక్కొచ్చి కొట్టి చంపేశారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే కాంగ్రెస్ నాయకులకి ఏమన్నా అవుతే ఆ మూల్యము ఆ కులం వాళ్ళు, ఆ మతం వాళ్ళు చెల్లించుకోవాలన్నమాట. గాడ్సే చంపితే బ్రాహ్మణులందరినీ చంపుతాం, సిక్కులు చంపితే, సిక్కు బాడీగార్డులు ఇందిరాగాంధీని చంపితే సిక్కులు ఎవరు దొరికితే వాడిని కొత్తగా వస్తాం. రాజీవ్ గాంధీని ఎల్టీటీ వాళ్ళు చంపినప్పుడు దేశవ్యాప్తంగా చాలామంది తమిళుల ఆస్తుల మీద దాడులు జరిగాయి. ప్రాణ నష్టం అదృష్టవశాత్తు జరగలేదు ఎక్కువ, కానీ తమిళ ఆస్తులు ఒక కాలబెట్టేసినారు. ఇది కాంగ్రెస్ కల్చర్. మళ్ళీ వీళ్ళు పొద్దున్న లేస్తే ప్రతిసారి గుజరాత్ రొల్లి 2002 అని మొదలు పెడతారు. సబర్మతి గురించి మాట్లాడరు. ఆ తర్వాత జరిగిన 2002 రయాట్స్ గురించే మాట్లాడతారు. అది కూడా ఏంటి, 2002లో జరిగితే 2014లో మోడీ ప్రధాని అయ్యే రోజుకి అందరికీ శిక్షలు పడిపోయినాయి. మోడీకి క్లీన్ చిట్ వచ్చింది. మోడీ దాంట్లోనే ఉన్న క్యాబినెట్లో ఉన్న ఒక మహిళా మంత్రికి కూడా జీవిత ఖైదు పడింది. ఆ తర్వాత చాలామందికి జైల్లో ఉన్నారు. మొన్న కూడా వాళ్ళని ఏదో పెరోల్ మీద వదిలిపెడితే కూడా పెద్ద గొడవ చేసి మళ్ళీ లోపల పంపించేలాగా చేసింది. ఒక రేప్ కేసులో దొరికిన వాళ్ళందరినీ మళ్ళీ లోపలికి వేశారు. 2002లో జరిగిన మత ఘర్షణల కేసులేమో 2014 లోపల తేలిపోతుంది. 1984 నుంచి 2024, 2025 దాకా మాత్రం సిక్కుల గురించి ఏం జరగదు. ఎందుకు జరగదు అంటే అత్యధిక కాలం కాంగ్రెసే అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఇందిరాగాంధీ టైంలో ఇందిరాగాంధీ హత్యకు వ్యతిరేకంగా జరిగిన ఘర్షణల గురించి రాజీవ్ గాంధీ అధికారంలో ఉన్నంతకాలం కేసు ముందుకు సాగదు కదా. మనకు అది అదేం బ్రహ్మ పదార్థం కాదు కదా అర్థం చేసుకోవడానికి. అంతే కదా. రాజీవ్ గాంధీ తర్వాత పివి నరసింహారావు ఉన్నారు, ఆ టైంలో పోదు. తర్వాత వాజ్పేయి వచ్చినప్పుడు కాస్త కదిలింది కేసు, మళ్ళీ ఆగిపోయింది. వాజ్పేయి పోయగానే సోనియా గాంధీ 10 ఏళ్ల కాలం ఉంది. అప్పుడు కూడా పైగా ఈ సజ్జన్ సింగ్ అనే వాళ్ళకి, సిక్కు రయాట్స్లో పాల్గొన్న మిగతా నాయకులకి సోనియా గాంధీ యూపీఏ కాలంలో గుర్తించి వాళ్ళకి మంచి పదవులు కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు గేమ్స్ ఈవెంట్ జరిగింది కదా, దాంట్లో కూడా స్కామ్ జరిగింది కామన్వెల్త్. అప్పుడు కూడా వీళ్ళకు ప్రధానమైన బాధ్యతలు ఇవ్వడం జరిగింది సిక్కు ఊచకోత చేసిన వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీ అట్లా గుర్తించి సన్మానిస్తుంటే వాళ్ళకి ఎందుకు బాధ ఉంటుంది? పోనీ ఇంత జరిగిన తర్వాత ఇప్పుడైనా ఉరిశిక్ష పడిందా అంటే ఉరిశిక్ష లేదు. అది న్యాయ వ్యవస్థ మరి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వ్యవస్థ సమాధానం చెప్పాలి. ఇంకా పెండింగ్ కేసులు ఇంకెన్నో ఉన్నాయి, మొత్తం 100 ఉన్నాయి. 111 వరకు ఉన్నాయి.
అందులో ఒకటి ఒక్క కేసు రెండోది ఒకటి కూడా ఇది రౌల్స్ అవెన్యూ కోర్ట్ అని ఢిల్లీలో ఉన్న ఒక లోకల్ కోర్ట్ ఇచ్చింది. ఓకే, మనోడు ఏం చేస్తాడు ఇప్పుడు, డబ్బులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తరఫున వాదించే లాయర్లు ఉన్నారు, వీళ్ళందరూ కలిసి మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఈ లోపు ఆయనకు ఏజ్ పెరిగిపోతుంటది. ఒక విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఇది ఉరిశిక్ష జీవిత ఖైదు పడ్డ సజ్జన్ సింగ్ ఉన్నాడు కదా, ఆయనకి ఇది మొదటిది కాదు. ఇంకో లైఫ్ లో ఇంప్రిజన్మెంట్ ఆల్రెడీ అనుభవిస్తున్నాడు. 2018లో పడింది ఆ శిక్ష. దాని విషయంలో ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. ఇది ఇంకొకటి నెక్స్ట్. ఇటువంటి ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. ఓకే, సో ఈ 100 కేసులకి న్యాయం ఎప్పుడు జరుగుతుంది ఏంటి అనేది మనం వేచి చూడాలి. అంతకుమించి ఇంకేం చేయాలి. అంతకంటే కూడా నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు గుజరాత్ రయాట్స్లో హిందువులు ముస్లింలు కొట్లాడుకున్నారు. అది జరగకపోతే బాగుండేది, కానీ జరిగింది. మనం ఇద్దరిది తప్పని కూడా చెప్తాం. అట్లా దేశంలో చాలాసార్లు జరిగినాయి. బట్ 1984 రయాట్స్లో ఉన్న ఇప్పుడు కాశ్మీర్ 1990లో జరిగింది. కాశ్మీరీ పండిట్లందరినీ వెళ్ళగొట్టేశారు. కాశ్మీర్ నుంచి చాలా మందిని చంపి వెళ్ళగొట్టింది ఎవరు? ముస్లిం జిహాదీ ఉగ్రవాదులు. బయట వచ్చేసింది ఎవరు? కాశ్మీరీ పండిట్లు, హిందువులు. హిందూ ముస్లిం అనే వ్యత్యాసం కనిపిస్తుంది, ప్రత్యేకత వేరువేరుగా ఉన్నారు. 1984లో వేరువేరు కాదు. ఇటు నుంచి దాడి చేస్తున్న వాళ్ళు హిందువులు కాదు, ఒక పార్టీ వాళ్ళు. అటు గురైంది ఎవరు? సిక్కులు. వాళ్ళు ఎందుకు గురయ్యారు? వాళ్ళు సిక్కులు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తే ప్రతి దాడి జరగలేదు. వాళ్ళు పుట్టుకతో సిక్కులు అయ్యారు దురదృష్టవశాత్తు, అందుకు చచ్చిపోవాలి వాళ్ళు. ఇటువంటి ఒక శిక్షించే విధానం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కల్చర్లో ఉంది. ఇది గుర్తించిన తర్వాత ఇప్పుడు ఆలోచించాల్సింది ఏంటంటే, కోర్టు తొందరగా తీర్పు ఇవ్వాలి, అది ఇదని బాల్ని ఇంకొకటి మీదకి నొక్కడం కాదు. మీరు మళ్ళీ కాంగ్రెస్కి ఎందుకు ఓటేస్తున్నారని ఆలోచించుకుంటే అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. ఎట్ ది సేమ్ టైం మన న్యాయ వ్యవస్థ అంటే ఒక విషయంలో మాత్రమే కాదని అనేక విషయాల్లో మారాల్సినటువంటి అవసరం చాలా ఉన్నది. న్యాయ రంగంలో కోర్టులకు సంబంధించి సంస్కరణల కోసము ప్రయత్నించాలంటే నా ప్రధానమంత్రి దగ్గర నుంచి కింద వరకు అందరికీ భయమే. దానివల్ల ఏమవుతుందంటే సంస్కరణలు జరగట్లేదు. పైగా ప్రతి సమస్యలో న్యాయ వ్యవస్థ వచ్చి ఏదో ఈ మధ్యకాలంలో సిఈసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని నియామకంలో కూడా చీఫ్ జస్టిస్ వచ్చి కూర్చుంటారని చెప్పి తీర్పిచ్చింది కోర్టు. ప్రజల చేత ఎన్నుకోబడని చీఫ్ జస్టిస్ వచ్చి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని ఎట్లా ఎన్నుకుంటాడు? ఇది అడగాలంటే భయం. ఎందుకంటే మళ్ళీ కోర్టు పెడుతుందేమో అని అందరికీ భయం. ఆనంద్ రంగనాథన్ లాంటి వాళ్ళు చాలాసార్లు ఇది అడుగుతున్నారు, ఎందుకు మీరు కోర్టులు తమ పరిధి దాటి ఎందుకు పని చేస్తున్నాయని చెప్పేసి. అట్లానే చేయాల్సిన పని ఎందుకు చేయట్లేదు? ఇప్పటికీ సమ్మర్ లీవ్స్లో వెళ్ళిపోవడం ఏంటి? ఇటువంటి అనేక ప్రశ్నలు ఉన్నాయి. న్యాయమూర్తులు అంటే వాళ్ళే స్వయంగా చొరవ తీసుకొని సంస్కరణలకు ముందుకు వస్తే వాళ్ళ మీద గౌరవం కూడా పెరుగుతుంది. ఖచ్చితంగా పెరుగుతుంది. ఖచ్చితంగా సంస్కరణలు చాలా కావాలి, ఒకటి రెండు కాదు, అనేకం ఉన్నాయి. దాని గురించి నిజంగా ఈ టైంలో అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తూ ఉన్నది. బట్ మార్పు రావాలి. ఆ మార్పు ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఆ మొదలవడానికి మనం ఏదైనా చేయాలి. ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా అతి త్వరలో మనం రిఫ్లెక్షన్ మాధ్యమం కేంద్రంగా ముఖ్యంగా భాగ్యనగరంలో ఒకటైతే చేయబోతున్నాం అన్న. దాని హింట్ మాత్రం మీకు ఇస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. చర్చతోనే కదా అన్ని మొదలయ్యేది. ఎస్, చర్చ మనం మొదలు పెడితే ఏం జరగాల తర్వాత జరుగుతుంది. అదే థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.